వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. నల్గొండ మున్సిపల్ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాపోల్ హాస్పిటల్ను బుధవారం తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వల రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కోమటిరెడ్డి హాస్పిటల్ మొత్తం కలిగి తిరిగి అక్కడున్న సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ హాస్పిటల్ స్థాపించడం చాలా శుభ పరిణామం అని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉండే హాస్పిటల్ గా పేరు పొందాలని సూచించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రాపోల్ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాపోల్ హాస్పిటల్ ఏర్పాటు చేశామని, మెరుగైన వైద్య సేవలు మా హాస్పిటల్ ద్వారా అందిస్తామని, ప్రజలు మాపై నమ్మకం ఉంచి మా వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ నగర డిప్యూటీ మేయర్ అహ్మద్ అష్రఫ్ అలీ అహ్మద్, కార్పొరేటర్లు అబ్బగొని కవిత రమేష్, కాసాని వేణుగోపాల్ రెడ్డి, అల్లి నాగలక్ష్మి, మల్లికార్జున్ యాదవ్, అలీ సుభాష్ యాదవ్, డాక్టర్ కె రాహుల్, డాక్టర్ రమేష్, హాస్పిటల్ సిబ్బంది, మిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. రండి ముందుకు సార్, వినండి, కొంచెం మీరు ముందుకు ఉండాలి సార్. సార్ లోపలికి వచ్చి బయటకు ఉండకుండా నేను ఆడ పోవాలని ఆయన అంటాడు, కలిసి కూడా పోవాలని అంటాడు. మేడం మీకు కనిపిస్తుంది ఓకేనా? ఓకే అందరూ సరే సార్, అందరూ ఓకే రైట్. గౌరవనీయ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మేయర్ బుర్రి చైతన్య గారికి, అండ్ కౌన్సిలర్లు మల్లికార్జున్ గారికి, అభివన్ రమేష్ గారికి,
వేణుగోపాల్ రెడ్డి గారికి అందరికీ మా ధన్యవాదాలు. సో ఈ క్రాంతినగర్లో మీ హాస్పిటల్ స్టార్ట్ చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ముఖ్యంగా ఈ హాస్పిటల్లో ఏవైతే సేవలు ఉన్నాయంటే ఒకటి జనరల్ సర్జరీ, ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ డయాబెటిక్ ఫుడ్, అన్ని రకాల వెరికోస్ వెయిన్స్ ఆపరేషన్లు, లేజర్ ఆపరేషన్లు జరగబడతాయి. అండ్ ఇక్కడ అనస్థిస్ట్, నేను జనరల్ సర్జన్గా ఇక్కడ 5 years నుంచి సాయి శ్రీనివాస హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్త ఎక్విప్మెంట్, లేటెస్ట్ ల్యాప్రోస్కోపీ ఎక్విప్మెంట్, ఎండోస్కోపీ ఎక్విప్మెంట్ తీసుకొని ఇక్కడ న్యూ రాపోలో హాస్పిటల్ స్టార్ట్ చేసినందుకు సంతోషిస్తున్నాము. అలాగే మా వైఫ్ డాక్టర్ జమున, తను అనస్థీషియా స్పెషలిస్ట్ అండ్ పెయిన్ మెడికేషన్ స్పెషలిస్ట్. దీర్ఘకాలిక నొప్పులు ఏమైనా ఉన్నా కానీ, లేడీస్ నొప్పులు ఉన్నా కానీ సర్జరీ చేసేటప్పుడు అనస్థీషియా పరమైన అన్ని చికిత్సలు మేడం అందిస్తారు. అలాగే మా హాస్పిటల్లో ఇంకోటి ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్ రామ్ ప్రసాద్ కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఫిజిషియన్ సేవలు అందిస్తారు. సో నల్గొండ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఫిజిషియన్ పరంగా కానీ, సర్జరీ పరంగా కానీ, ట్రైనింగ్ పరంగా కానీ ఏ రకమైన సేవలు ఏమైనా కూడా 24/7 అందించడం మేము రెడీగా ఉన్నాము. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇన్ని రోజులు మా మీద నమ్మకాన్ని ఉంచిన ఈ నల్గొండ పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న మండల ప్రజలందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ పరంగా మీడియా మిత్రులకు, మాకు ఈ పరంగా సహకరించిన ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, యూట్యూబ్ ఛానల్ వారికి అండ్ రాజకీయ నాయకులకి, కౌన్సిలర్లకి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క రాపోలో హాస్పిటల్ని ఈ విధంగా ప్రారంభించడానికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నమస్కారములు. ఈ యొక్క హాస్పిటల్ నుంచి మా నుంచి ఆధునిక సౌకర్యాలు అన్నీ అందుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు రాపోలో హాస్పిటల్ ఆరంభోత్సవానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ, పెద్దలందరికీ నమస్కారం. మా హాస్పిటల్లో అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నాము. ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్. నేను డిఎన్బి ఫ్యామిలీ మెడిసిన్ చేశాను. జనరల్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను. సో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీ అందరికీ వైద్యం మంచిగా అందించి మీ అందరికీ హెల్త్ బాగుండేలా మేమంతా కృషి చేస్తాము. సో 24 గంటల వైద్య సౌకర్యం మేము అందిస్తాము. సో మీరందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం.